హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఎక్స్ హూమా ఇదొక కొరియన్ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్. రీసెంట్గా తెలుగు డబ్ వర్షన్ బుక్ మై షోలో స్ట్రీమ్ అవుతుంది. నాకైతే పర్లేదు, నచ్చింది. అంటే సూపర్ ద బెస్ట్ హారర్ మూవీ అని చెప్పను, కానీ కాన్సెప్ట్ అండ్ సస్పెన్స్ బాగా నచ్చింది. దయ్యాలు వచ్చి భయపెట్టే హారర్ మూవీస్కి ఇది కంప్లీట్ ఆపోజిట్ మూవీ. డిఫరెంట్ టైప్ ఆఫ్ హారర్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఈ ఎక్స్ హూమా మూవీ ప్లాట్ అండ్ డీటెయిల్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక చిన్న అప్డేట్, రీసెంట్గా హెరిడేటరీ అనే హారర్ మూవీ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అది కూడా రొటీన్ హారర్ మూవీస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ హారర్ మూవీ, బాగుంటుంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఎక్స్ హూమా ప్లాట్ విషయానికి వస్తే, కొరియాలో ఒక రిచ్ ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక సూపర్ న్యాచురల్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి హైర్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ కేసు ఏంటి, ఆ సూపర్ న్యాచురల్ థింగ్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. స్లోగా మిస్టరీ అన్ఫోల్డ్ అయ్యే సీన్స్ చాలా బాగున్నాయి. మిస్టరీ, సస్పెన్స్ అండ్ టెన్షన్ ని బాగా బిల్డ్ చేశారు. సినిమా అంతా ఒక క్రీపీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బీజిఎం అయితే పీక్స్. సీన్స్ని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎక్సైట్మెంట్ కొంచెం ప్లాట్ రివీల్ అయ్యే కొద్దీ బోర్ కొట్టేస్తుంది. అన్ని హారర్ మూవీస్లో ఉన్నట్టు ఇందులో జంప్ స్కేర్స్ ఏమి ఉండవు, బట్ సిచ్యువేషనల్ హారర్ ఉంటుంది. అది ఈ మూవీకి స్పెషాలిటీ. అంటే హారర్ బ్లాగ్స్ పెట్టి భయపెట్టేలా కాకుండా సిచ్యువేషనల్గా వచ్చే హారర్స్. కొన్ని సీన్స్లో కొరియన్ రిచువల్స్ చూపిస్తారు. అవి చాలా భయంకరంగా ఉంటాయి. అక్కడక్కడ కొంచెం భయం వేస్తుంది. మరి సీటెచ్ హారర్ మూవీ అని చెప్పాను, కానీ బాగానే ఉంది గైస్. ఎండింగ్ చాలా ఫాస్ట్ పేస్తో కంప్లీట్ చేశారు. ఓవరాల్గా ఎండింగ్ అయితే పెద్దగా ఇంప్రెస్ చేయదు. నాకైతే ఆ క్రీపీ ఎన్విరాన్మెంట్ అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 70%. ఈ ఇయర్ వచ్చిన కొరియన్ మూవీస్ అన్నిటికంటే ఈ మూవీ కలెక్షన్స్ పరంగా హైయెస్ట్ గ్రాసర్. ప్రెసెంట్ బుక్ మై షోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు, బట్ కొంచెం వైలెన్స్ ఉంది. అది కూడా మేనేజబులే. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.